ఫస్ట్ మా జ్యోతిలక్ష్మికి ఇట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఈ జ్యోతిలక్ష్మి సినిమా. ఇందాక అందరూ అన్నారు చార్మీని పొగుడుతూ ఉంటే ఎనర్జీ వస్తుందని. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి చార్మీ ఆ పొగడతలు రిసీవ్ చేసుకోలేక ఎనర్జీ డౌన్ అయిపోద్ది. ఎందుకంటే ఇటు నుంచి వచ్చే ఫోను, అటు నుంచి వచ్చే ఫోను, ఆ ఫోన్లన్నీ రిసీవ్ చేసుకోలేక ఎనర్జీ డౌన్ అయిపోద్ది. అసలు ఒక్కో సీన్లో అంటే ఒక రొమాన్సు లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ చేసే చార్మీని ఎక్కువ చూసుంటారు మన ప్రేక్షకులు. ఈ సినిమాలో మా పూరి అన్నయ్య చేసిన జిమిక్ ఏంటంటే, ఆయన సినిమాల్లో ఒక పోకిర్లో మహేష్ని ఎలాగా ఒక డిఫరెంట్ ఎమోషన్లో సడన్గా క్రియేట్ చేశారో, నిన్న టెంపర్లో ఎన్టీఆర్ని ఎలా చూసామో, ఒక చిరుతలో చరణ్ని ఎలా చూసామో, ఈ సినిమాలో చార్మి అన్ని షేడ్లతో ఉంటుంది. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది అన్నయ్య పూరి అన్నయ్యకి. ఈ సినిమాకి నేను నా పిల్లలు నిర్మాత అవటం అంటే, సినిమాలు ఎన్ని చేస్తున్నా రేపు ఉదయాన ఇండస్ట్రీ అంతా ప్రేక్షకుల్లోనూ ఇండస్ట్రీలోనూ అందరూ మాట్లాడుకునేటటువంటి సినిమా అవబోద్ది. వసూళ్ల పరంగానే కాకుండా రకరకాల అప్రిషియేషన్స్ అన్నీ వస్తే అవన్నీ ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ సినిమా ద్వారా. 7 సంవత్సరాలుగా ఆయనతో సినిమా తీద్దాం అనుకుంటూ ఒక ప్రయాణం సాగించి వేరే సినిమా చేద్దాం అనుకుంటుంటే మిడిల్లో వచ్చిన గిఫ్ట్ ఇది మా అన్నయ్య నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అన్నయ్య. అలానే నాకు పార్ట్నరు ఈ సినిమా ఈరోజు ఇలా మీరందరూ చూసి ఓహో అనే విధంగా మీరు కొట్టిన చప్పట్లు ఎడిటింగ్ రూమ్లో ఫస్ట్ చూడటంతోనే, బుల్లెట్ మీద చార్మి ఎక్కడంతోనే ఈ సినిమా సూపర్ హిట్ అన్నాయని చెప్పిన అన్నయ్య నాకు చూపించడంతోనే ఏదైతే ఫీల్ అయ్యి ఇక్కడ కూర్చున్నామో ఆ షాట్ రాగానే అందరిలో అది వస్తే మేము ఫస్ట్ సక్సెస్ అయ్యాం. ఇక ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అసలు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ పనిచేశారు. రియల్గా ఒక ఫ్యామిలీలో సరదాగా ఒక 4 నెలలు సంబరం జరుగుతుంటే ఆ సంబరంలో ఏంటనేది ఫినిష్ చేసుకొని ఫైనల్ డే కొరకు ఎదురు చూస్తున్నాం. త్వరలో ఆడియో రిలీజ్ అవుతుంది. జూన్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. వీటన్నిటికీ మించి ఈ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా, బిగ్గెస్ట్ అందరూ డిస్కస్ చేసేటటువంటి సినిమా ఇది అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్.